దేవుని యొక్క విధానములు బైబిల్లో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని విధానములు శనివారం రాత్రి మొదటి అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. ఏమిటంటే బాధ్యత కలిగిన వారికి దేవుడు దాన్ని పూర్తిగా మాట్లాడితే దేవుని పని పట్ల బాధ్యత కలిగిన వారికి దేవుడు భారమును అప్పగిస్తాడు. దాన్ని పూర్తిగా మాట్లాడు. దేవుని పని పట్ల బాధ్యత కలిగిన వారికి దేవుడు భారమును అప్పగిస్తాడు. బైబిల్లో దేవుని పని పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు 1 యేబు, 2 యేసు ప్రభువారు, 3వ భక్తుడు ఎవరంటే యోహాను గారు. అయితే ఈ ముగ్గురిలో బాధ్యత, ఆ బాధ్యతను బట్టి దేవుడు వారికి అప్పగించినటువంటి భారము చాలా గొప్పది. ఆ భారములో వారు నమ్మకత్వము కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈ రాత్రి మన యొక్క 2వ అంశం ఏంటంటే బలవంతులను దేవుడు పరీక్షిస్తాడు. బలవంతులను దేవుడు పరీక్షిస్తాడు. బలవంతులు, జాగ్రత్తగా వినాలి మాటలు. బైబిల్లో మనం ఆలోచన చేసినట్లయితే బలము 3 రకాలుగా ఉంది. 1 శారీరక బలము, 2 ఆత్మ సంబంధమైనటువంటి బలము, 3 మానసిక బలం. ఇట్లా 3 రకాలు. ఈ బలములోనే వేరే అర్థాలు ఉన్నాయి కొన్ని. ధనబలము, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి బలం, అధికార బలం, సైన్య బలం, మనుషుల బలం. ఇలా కొన్ని రకాలైనటువంటి బలాలు కూడా ఉన్నాయి. ఎవరు పెట్టారా? బైబిల్లో మనం ఆలోచన చేసినట్లయితే నేను చెప్పినటువంటి ఈ యొక్క అంశంలోనే 3 గురించి రాత్రి మీతో మాట్లాడతాను. దేవుడు బలవంతులను పరీక్షిస్తాడు. ఇది మన అంశం. దేవుడు బలవంతులను పరీక్షిస్తాడు. ఈ యొక్క భాగంలో నేను 3 వ్యక్తుల గురించి రాత్రి మీతో పంచుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి వ్యక్తి ఎవరంటే సంసోను. ఈ సంసోను ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీయులు కానాను దేశం ప్రవేశించిన తర్వాత ఎవరు బిడ్డలారా, మొట్టమొదటిగా కాలేబు కుమారుడైనటువంటి ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతిగా దేవుని ద్వారా నిర్ణయించబడతాడు. ఒత్నీయేలు మొదలుకొని సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉంటాడు. ఒత్నీయేలు మొదలుకొని సమూయేలు వరకు 14 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలులను పరిపాలించినటువంటి వారుగా ఉన్నారు. ఈ 14 మంది న్యాయాధిపతుల్లో సంసోను ఒకడు, దెబోరా అనేటువంటి ప్రవక్తిని ఒక ఆమె, సమూయేలు ఒకడు, ఒత్నీయేలు ఒకడు. ఇట్లా కొంతమంది న్యాయాధిపతులు అనబడేటువంటి వారు బైబిల్లో ఉన్నారు. వాళ్ళలోని గిద్యోను అనేటువంటి పరాక్రమశాలి కలిగినటువంటి వాడు కూడా ఒకడున్నాడు. వీళ్ళందరూ కూడా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఒత్నీయేలు ప్రధానమైనటువంటి వాడుగా ఉన్నాడు. దెబోరా అనేటువంటి ఒక ప్రవక్తిని ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండి న్యాయం జరిగించింది. దేవుని బిడ్డలారా, సంసోను అనేటువంటి భక్తుడు కూడా న్యాయాన్ని జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత సమూయేలు కడపటి న్యాయాధిపతిగా ఉన్నాడు. తదుపరి సమూయేలు యొక్క కుమారుడి యొక్క దుర్గతిని బట్టి ఇశ్రాయేలు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. కనుక మాకు రాజు కావాలంటారు. అక్కడి నుంచి రాజుల చరిత్ర ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో 14 మంది న్యాయాధిపతుల్లో ఈ సంసోను అనబడేటువంటి వాడు ఒకడు.
దేవుడు సంసోన్ని ఎన్నుకోవటానికి ముఖ్య కారణం ఏంటంటే కానాను దేశంలో నివాసం ఉంటున్నటువంటి ఆ కాలంలో యూదుల మీదకి వాళ్ళు వచ్చి వాళ్ళని బానిసలుగా ఉంచుకొని వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉంటారు. ఆ కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు అందరూ కూడా దేవునికి మొరపెట్టడం ప్రారంభిస్తారు. అయ్యా, మేము అన్యులకు బానిసలుగా ఉండిపోతున్నాం, మరి మా పరిస్థితి ఏంటి, మాకు న్యాయాధిపతి లేడు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాలంలో సంసోన్ అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు పుట్టిస్తాడు. దేవునికి స్తోత్ర. సంసోను పుట్టినప్పుడు అతనికి ఉన్నటువంటిది ఏంటంటే అతడు నాజీరు చేయబడినటువంటి వాడు. నాజీరు అనేది హెబ్రీ పదం. నాజీరు అనేది అర్థం ఏంటంటే వేరు చేయబడుట. నాజీరు అనేది అర్థం ఏంటంటే ప్రత్యేకించబడుట. సంసోను నాజీరు చేయబడినటువంటి వాడు. అంటే సంసోను దేవుని పని కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడు. సంసోను దేవుని పని కొరకు వేరు చేయబడినటువంటి వాడు. సంసోను యొక్క బలమంతా కూడా ఎక్కడుందంటే సంసోను యొక్క తల వెంట్రుకల్లో ఉంది. దేవుడు చెప్తాడు అతడు బ్రతుకు దినములన్నీ కూడా ఎప్పుడు కూడా అతని తల మీద మంగళ కత్తి పెట్టడానికి వీల్లేదు, కత్తి పెట్టడానికి వీల్లేదు, క్షవరం చేయకూడదు, వెంట్రుకలు కట్ చేయకూడదు. ఒకవేళ కనుక అలా జరిగితే అతడు బలహీనుడు అయిపోతాడు, అతడు చచ్చిపోతాడు, అతడు పాడైపోతాడు అని దేవుడు ముందుగానే సంసోను గురించి ఒక చక్కటి మాట చెప్తాడు. అదేవిధంగా సంసోను పెరిగి పెద్దవాడు అవుతాడు. సంసోను చూసినటువంటి ఫిలిష్తీయులందరూ కూడా సంసోను చూసి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సంసోనులో ఉన్నటువంటి బలమంతా కూడా అసాధారణమైనటువంటి బలము. దేవునికి స్తోత్ర. సాధారణమైనటువంటి బలము అసాధారణమైనటువంటిది. ఎవరు కూడా దాన్ని అంచనా వేయలేరు, అంత బలమైనటువంటి వాడు. అటువంటి బలవంతుడు సంసోను. ఆ కాలంలో దేవుని బిడ్డలారా, ఈ సంసోను అనబడేటువంటి వాడు అనేక మంది ఫిలిష్తీయులు చంపుతూ ఉన్నాడు, అనేక మంది ఫిలిష్తీయుల్ని వణికిస్తూ ఉన్నాడు. అయితే ఒక సందర్భంలో ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే సంసోన్ని మోసం చేస్తారు. ఎట్లా మోసం చేస్తారంటే ఫిలిష్తీయుల్లో ఒక యువతిని సంసోనికి ఇచ్చి పెళ్లి చేస్తారు. సంసోను ఏం చేస్తారంటే ఆవిడ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే ఆమెను మరొకరికిచ్చి వివాహం చేస్తారు. మరొకరికిచ్చి వివాహం చేస్తారు. ఇక సంసోను కోపం వచ్చేసింది. సంసోను కోపం వచ్చేసి 30 మంది ఫిలిష్తీయులు చంపేసి తర్వాత ఫిలిష్తీయుల యొక్క పంట పొలాలన్నీ కూడా నక్కల ద్వారా అక్కడ ఏం చేస్తారంటే పాడు చేసేస్తారు. దేవుడు పెట్టారా, ఇలా సంసోను చాలా బలమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాడు. సంసోను తనకున్నటువంటి బలాన్ని బట్టి ఒక సందర్భంలో సింహాన్ని కూడా చంపినటువంటి వాడు. సంసోను బలం ముందు సింహ బలం కూడా పనికి రాలేదు. సంసోను బలం ముందు ఫిలిష్తీయుల బలం కూడా పనికి రాలేదు. ఎందుకంటే సంసోనులో ఉన్నటువంటి బలము అసాధారణమైనటువంటి బలము. మనం ఆలోచన చేస్తే మనలో ఉన్నటువంటి బలం ఏంటంటే సాధారణమైనటువంటి బలం. మనం ఎవరితోనే కానీ పెరుగులాడితే లేకపోతే మనం ఎవరితోనే కానీ గొడవ పడితే మనం ఏం చేస్తాం, కొంతసేపు మాత్రం వాళ్ళతో మనం పెరుగులాడగలం, కొంతసేపు మాత్రం వాళ్ళతో మనం గొడవ పడగలం. తర్వాత మనం శారీరక బలహీనం అయిపోతాం, ఆయాసం వచ్చేస్తాయి, నీరసం వచ్చేస్తాయి. చివరికి మనం ఏం చేస్తామంటే పోరాడలేటువంటి పరిస్థితుల్లో మనం బలహీనలు అయిపోతాం. కానీ సంసోను ఆ విధమైనటువంటి వాడు కాదు. 1000 మంది ఫిలిష్తీయుల్ని చంపినటువంటి వాడు, గాఢ ఎప్పుడు తీసుకోండి. సంసోను చించినటువంటి వాడు, అంతటి బలశాలి, అంతటి బలవంతుడు సంసోను. అయితే అటువంటి సంసోను ఒక పరీక్షగా ఎదురుగా నిలిచింది. ఆమె డెలీలా. డెలీలా అనేటువంటిది వేశ్య కాదు. వాస్తవానికి డెలీలా అనబడేటువంటిది ఫిలిష్తీ జాతికి సంబంధించినటువంటి ఒక స్త్రీ. ఎందుకంటే ఆమె చాలా అందగత్తి, చాలా అందము కలిగినటువంటిది. అయితే సంసోను ఏం చేశారంటే అప్పటి వరకు దేవుని చేతిలో బలంగా వాడబడినటువంటి సంసోను స్త్రీని చూసినంతలో, డెలీలాని చూసినంతలో ఏమైపోయాడంటే బలహీనుడైపోయాడు. దేవుని బిడ్డలారా, డెలీలా అనేటువంటి ఒక స్త్రీ సంసోనికి ఎదురవ్వగా వెంటనే సంసోను ఏం చేస్తారంటే డెలీలా యొక్క అందాన్ని చూసి, డెలీలా యొక్క శరీరాన్ని చూసి, డెలీలా యొక్క కళ్ళను చూసి అతడు ఆ స్త్రీని మోహించి ఆ స్త్రీ చెంత చేరతాడు. ఇది గమనించినటువంటి ఫిలిష్తీయులు ఒక రోజున డెలీలా దగ్గరికి వచ్చి, ఇదిగో మమ్మల్ని ఎదిరిస్తున్నటువంటి సంసోను, మమ్మల్ని భయపెట్టుతున్నటువంటి సంసోను, అసాధారణమైనటువంటి బలం కలిగినటువంటి సంసోను నీ దగ్గరికి వస్తున్నాడు కదా, అతనికి ఆ బలం ఎక్కడి నుండి వచ్చిందో ఆ రహస్యాన్ని నువ్వు మాకు చెప్పగలవా అనేటువంటి మాట ఫిలిష్తీయులు
డెలీని అడుగుతారు. అప్పుడు డెలీలు ఏమంటుందంటే నేను చెప్పను అని అంటుంది. నేను కనుక్కోను, నేను చెప్పను అని అంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంత ద్రవ్యాన్ని నేను నీకు ఇస్తాను, కొంత ద్రవ్యాన్ని మేము నీకు ఇస్తాం, ఖచ్చితంగా నీవు అతనిలో ఉన్నటువంటి అసాధారణమైనటువంటి బలము ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియజేయమన్నప్పుడు ఆ ద్రవ్యానికి ఆశించినటువంటి ఆ డెలీలు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా సంసోనికి మొత్తును కలుగు చేస్తాం. ద్రాక్షారసం ద్వారా 3 సందర్భాలుగా సంసోను అబద్ధం చెప్తాడు. కానీ ఇక 4వ సందర్భంలో ఆమె వల్ల విసుగు చెంది తన ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటాడు. ఇక వెంటనే 4వసారి నిజాన్ని చెప్తాడు. ఆ నిజాన్ని బట్టి సంసోను బంధించబడతాడు. సంసోను బలహీనుడైపోతాడు. సంసోను ఫిలిష్తీయుల చేతిలో దేవుని పెట్టారా బందీగా మార్చబడతాడు. సంసోను ఫిలిష్తీయులకు బానిసైపోతాడు. చివరికి సంసోను యొక్క 2 కళ్ళు పెరికివేయబడి గుడ్డివాడైపోతాడు. దేవుని బిడ్డలారా మీరు ఆలోచించే, ఫిలిష్తీయులే గడగడలాడించినటువంటి సంసోను, సింహాన్ని ఉడికించినటువంటి సంసోను చివరికి ఏమైపోయాడంటే బలహీనుడైపోయాడు, ఒంటరివాడైపోయాడు, గుడ్డివాడైపోయాడు, బంధించబడ్డాడు, బానిసగా మార్చబడ్డాడు. మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు బలవంతులను ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. సంసోను దేవుడు పరీక్షించాడు. సంసోను దేవుడు పరీక్షించాడు. ఎట్లా పరీక్షించాడంటే ఆ స్త్రీని సంసోను ఎదురు తీసుకొస్తాడు దేవుడు. కానీ సంసోను ఏం చేస్తాడంటే ఆ పరీక్షల్లో పాస్ అవ్వకుండా ఫెయిల్ అయిపోతాడు. దేవుడు బలాన్ని మర్చిపోయాడు. అతనికి ఉన్నటువంటి బలాన్ని పక్కన పెట్టేశాడు. స్త్రీని చూశాడు, మోహించాడు, ఆమె చెంత చేరాడు, ఆమె దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆమెకు లొంగిపోయి దేవుడు చెప్పవద్దన్నటువంటి రహస్యాన్ని ఆమెతో చెప్పి చివరికి ఫిలిష్తీయుల చేతిలో బందీగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు పరీక్షించాడు. కానీ ఆ పరీక్షలో సంసోను ఫెయిల్ అయ్యాడు. పౌలు అంటాడు నేను బలహీనుడని, నేను బలహీనని. ఏమంటాడంటే నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. దేవునికి స్తోత్రం. 2వ వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ వ్యక్తి ఎవరంటే ఆదాము. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరో ఆదాము. 2 చేతులు పైకి లేకుండా ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కావాలి సత్యవాక్యం? ఎవరు వింటారు మా వర్తమానం? ఎవరికి కావాలి సత్యవాక్యం? ఎవరు వింటారు మా వర్తమానం? ఓ యేసయ్యా నా మొర వినుమయ్యా, ఓ యేసయ్యా నా మొర వినుమయ్యా. ఎవరికి కావాలి సత్యవాక్యం? ఎవరు వింటారు మా వర్తమానం? ఎవరు వింట? 2వ వ్యక్తి ఎవరంటే ఆదాము. ఆదాము పుట్టినటువంటి వాడు కాదు. ఆదాము దేవుని యొక్క స్వాస్థాల చేత నిర్మించబడినటువంటి వాడు. ఆదాము సృష్టిలో మొదటి మానవుడు. ఆదాము పుట్టుకలేనటువంటి వాడు. ఆదాము దేవుని యొక్క కుమారుడు. అయితే ఆదాములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆదాము పాపము లేని బలవంతుడు. దేవునికి స్తోత్రం. పాపము లేని బలవంతుడు. ఆదాము దేవుని యొక్క మహిమ వస్త్రము చేత కప్పబడినటువంటి వాడు. ఆదాము దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి వాడు. ఆదాము సృష్టికి మూలస్తంభమైనటువంటి వాడు. అటువంటి ఆదాముకు దేవుడు ఒక పరీక్షను పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష అంటే దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఓ ఆదామా, ఏదైనా మనం ఏ చెట్టు ఫలాన్ని అయినా కానీ నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు జోలికి నీవు పోకూడదు. దేవునికి స్తోత్రం. తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు జోలికి నువ్వు పోకూడదు. ఆ చెట్టు ఫలాన్ని నువ్వు తినకూడదు. ఒకవేళ కనుక ఆ చెట్టు ఫలాన్ని నీవు తిన్నప్పుడే నీవు చచ్చిపోతావు అనేటువంటి ఒక చిన్న హెచ్చరికను దేవుడు ఆదాముకి ఇస్తాడు. అక్కడ ఆదాము ముందు దేవుడు పెట్టినటువంటి పరీక్ష ఏంటంటే తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నది. దేవునికి స్తోత్రం. తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నది. అది దేవుడు నాటినటువంటి చెట్టు. ఒక మాట చెప్పాలంటే అది దేవుడితో సంబంధం అనేటువంటి చెట్టు. దేవుడు పెట్టాలా? ఆ చెట్టులో సర్పం ఉన్నది, ఆ చెట్టులో పాపం ఉన్నది, ఆ చెట్టులో చీకటి ఉన్నది,
ఆ చెట్టులో భ్రమ ఉన్నది. అంతేకాకుండా చెట్టులో ఆకర్షణ అనేటువంటిది ఉన్నది. అదే చెట్టులో చావు ఉంది, అదే చెట్టులో నరకం ఉంది. దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, ఇదిగో తోట మధ్యలోకి వెళ్ళవద్దు, తోట మధ్యలో సమస్య ఉన్నది, తోట మధ్యలో మరణం ఉన్నది, తోట మధ్యలో పాపం ఉన్నది, తోట మధ్యలో సర్పం ఉన్నది, దాని జోలికి మాత్రం నీకు వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రం. తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఆదాముకు పరీక్షగా నిలిచింది. తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఆదాముకి ఎట్లా నిలిచిందంట? పరీక్షగా నిలిచింది. దేవుని బిడ్డ, ఆదాము జాగ్రత్తగా ఉన్నా. సరే ప్రభువా, నేను అలాగే ఉంటా, వెళ్ళను, దాని జోలికి వెళ్ళను. రోజులు గడుస్తున్నాయి. వెంటనే దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. పక్షులు రెండే చొప్పునున్నాయి, జంతువులు రెండే చొప్పునున్నాయి, అన్ని జీవులు కూడా రెండే చొప్పున జతలుగా ఉన్నాయి. కానీ నా ఆకారం ముందు నా పోలిక చొప్పున నిర్మించబడినటువంటి మానవుడు మాత్రం ఎలా ఉన్నాడంటే ఒంటరిగా ఉన్నాడు. అతడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వెంటనే దేవుడు ఆదాముకి గాఢనిద్ర కలుగు చేసి, ఆదాముకి ఆపరేషన్ చేసి, ఆపరేషన్ ద్వారా ఎముకను బయటికి తీసి, ఆ ఎముకను ఒక మట్టి బొమ్మను పెట్టి, ఆ మట్టి బొమ్మను స్త్రీగా చేస్తాడు. ఆమె పేరు నారీగా పరిగణించబడద్దు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆదాము చెప్తాడు, ఏమంటాడంటే, దేవుడు ఏదైనా మనలో ఏ చెట్టు ఫలాన్ని కానీ తినవచ్చున్నాడు, ఇందులో ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మనకు పరీక్షగా నిలిచింది కనుక ఆ చెట్టు జోలికి కనుక మనం వెళితే మనం చచ్చిపోతామంట. ఇది ఎవరు చెప్పారు? ఆదాము అవతో చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి, రోజులు ముందుకు వెళ్తున్నాయి. అవేం చేస్తుందంటే, ఒకరోజు అనుకోకుండా తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు దగ్గరకు వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఏం చేస్తాడంటే సర్పంతో మాట్లాడుతుంది. అక్కడ అబద్ధం పుట్టిస్తుంది సర్పం. ఆ అవ్వ నిజం మాట్లాడుతుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ బట్టి సాతాని గెలిచి వెంటనే దేవుడు తినవద్దన్నటువంటి ఫలాన్ని అవ్వ తినే విధంగా సాతాను మారుస్తుంది. అయితే అవ్వ ఏం చేస్తుందంటే ఆ ఫలాన్ని తిని కొన్ని దాచుకుంటా ఉంటుంది. వెంటనే ఆమె వెనక వస్తాడు దేవుని కుమారుడైనటువంటి ఆదాము. వెంటనే అవి ఏం చేస్తుంటే తాను తిన్నటువంటి ఫలాలు, కొన్ని ఫలాలు ఆదాముకి ఇచ్చినందువల్ల, ఆదాము ఆ ఫలము తిన్నందువల్ల దిగంబరులు అయిపోయి మహిమ వస్త్రాన్ని కోల్పోయి ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడి దేవుని పెట్టారా నలుమూలలకు వారు పారిపోయారు. కారణం ఏంటంటే ఆదాము అవ్వలు ఆ పరీక్షలో నిలవలేకపోయారు. నిలవలేనటువంటి వారు, దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షలో వారు నిలవలేనటువంటి వారు దేవుని పెట్టినారు. మీరు ఆలోచించేయండి. దేవుడు ముందుగా మనకి ఏదైనా కానీ ఒక హెచ్చరిక ఇస్తాడు. అది పరీక్ష లాంటిది. దేవునికి స్తోత్రం. దాని జోలికి మనం పోకూడదు అని దేవుడు చెప్తాడు. వెళ్ళకూడదు, అది చేయకూడదు. దేవుడు చెప్తాడు దాన్ని చేయకూడదు. ఆ చోటికి వెళ్ళకూడదు అంటాడు. ఆ చోటికి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది దేవుని బిడ్డలమైనటువంటి మనకు పెడుతున్నటువంటి పరీక్షలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాము పాపము లేని బలవంతుడు, కానీ దేవుడు పెట్టినటువంటి పరీక్షలు అతడు ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. సంసోను శారీరక బలవంతుడు, తెలియలేనటువంటి ఒక స్త్రీ విషయంలో అతడు ఫెయిల్ అయిపోతాడు. మన ముందు చాలా పరీక్షలు ఎదురుగా నిలబడిపోతుంది దేవుని పెట్టారా. ఎందుకంటే మనం యేసు క్రీస్తునందు బలవంతులము. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడు నేను బలవంతుడు అంటాడు అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో. రాత్రి మీరు ఆలోచించేయండి. ఒకటి, సంసోను శారీరక బలవంతుడు, ఆదాము పాపము లేని బలవంతుడు. దేవునికి స్తోత్ర. మూడవ వ్యక్తి ఎవరంటే చెప్తున్నాను, అబ్రహాం. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించగలిగితే బైబిల్ గ్రంథంలో అబ్రహాము రెండవ ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి వాడు. ప్రవక్త అనేటువంటి పదము నోవాహు నుండి ప్రారంభమైంది. నోవాహు మొదటి ప్రవక్తగా పరిగణించబడతాడు. రెండవ ముఖ్య ప్రవక్త ఎవరంటే అబ్రహాము రెండవ ముఖ్య ప్రవక్తగా పరిగణించబడతాడు బైబిల్ యొక్క చరిత్రలో. అబ్రహాము ముందటి పేరు అబ్రాము. అబ్రాము అనగా ఘనత పొందిన తండ్రి, ఘనపరచబడిన తండ్రి. అబ్రాములో ఉన్నటువంటి ప్రత్యేకత, దేవుడెవరో తెలియక మునుపు, దేవుని ఎరక మునుపు, దేవుని దర్శనం రాక మునుపు, దేవుని స్వరం వెనక మునుపు, దేవుని యొక్క ప్రత్యక్షతను చూడక మునుపు అబ్రాము దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం. దేవుడు ఉన్నాడటానికి ఆధారం లేనప్పుడు,
దేవుడు ఉన్నాడంటానికి రుజువు లేనప్పుడు అబ్రాహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇది గమనించినటువంటి దేవుడు కొన్ని సంవత్సరాలు అబ్రహామును పరీక్షిస్తాడు. చివరికి అబ్రహాము మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై అబ్రహాము పేరు అబ్రహాముగా మారుస్తాడు. అబ్రహాము అనగా అర్థం ఏంటంటే అనేక జనములకు తండ్రి. అబ్రహాము ద్వారా దేవుడు తన యొక్క ప్రజల్ని విస్తరింపచేయనున్నాడు. అటువంటి ఉద్దేశాన్ని దేవుడు అబ్రహాము విషయంలో కలిగి అతని పేరుని ఏం చేస్తాడంటే అబ్రహాముగా మారుస్తాడంటే నీవు అనేక జనములకు తండ్రిగా ఉండబోతున్నావు కనుక నీ పేరు అబ్రహాము. దేవునికి స్తోత్రం. ఎవరు పెట్టాలని మీరు ఆలోచించారు. అబ్రహాముకి 3 బిరుదులు ఉన్నాయి. ఒకటి, అబ్రహాము హెబ్రీలకు మూల పురుషుడు. రెండవది, అబ్రహాము దేవునికి స్నేహితుడు. మూడవది, అబ్రహాము జనములకు తండ్రి, అనేక జనములకు తండ్రి. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటంటే, ఓ అబ్రహామా, ఆకాశమందలి నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను భూమి మీద వ్యాపింపచేస్తాను అంటాడు. రెండవది ఏమంటాడంటే, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని వ్యాపింపచేస్తాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఓ అబ్రహామా, ఎవరైతే నిన్ను దీవిస్తున్నారో నేను వారిని దీవిస్తాను. ఓ అబ్రహామా, ఎవరైతే నిన్ను శపిస్తున్నారో నేను వారిని శపిస్తాను. జాగ్రత్త. ఇటువంటి కొన్ని వాగ్దానాలతో దేవుడు అబ్రహామును బలపరిచి నిలబెడతాడు. అబ్రహాము మిగుల ఆస్తిపరుడుగా మార్చబడ్డాడు, దేవుని చేత దీవించబడ్డాడు. అయితే అబ్రహాములో ఒక చిన్న లోటు ఉంది, సంతానలేమి. అబ్రహాం అనుకుంటున్నాడు, నా ఇంతటి ఆస్తికి వారసులు లేడు, నా పనివాడైనటువంటి ఎలియాజరే దానికి వారసుడు అవుతాడేమో ఒక భయము. వెంటనే జీవము కలిగినటువంటి దేవుడు అబ్రహాము యొక్క హృదయాన్ని గ్రహించి, దేవుని బిడ్డలారా, వెంటనే దేవుడు ఏం చేస్తారంటే శారాను దర్శించి గర్భద్వారాన్ని తెరుస్తాడు. ఒక చక్కని వాగ్దానపుత్రుడైనటువంటి ఇస్సాకును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు చెప్తున్నారు కదా ఒక మాట. ఏమని చెప్తున్నానంటే, సంసోనికేమో ఏ బలవంతుడిని పేరు పెట్టాను నేను? శారీరక బలవంతుడిని పేరు పెట్టాను. తర్వాత ఆదాముకేమో అది పాపము లేని బలవంతుడిని పేరు పెట్టారు. ఇప్పుడు నేను అబ్రహాముకు పెడుతున్నటువంటి పేరు ఏంటంటే, అబ్రహాము విశ్వాసమందు బలవంతుడు. అబ్రహాము విశ్వాసమందు బలవంతుడు, విశ్వాసములో నిలకడగా ఉన్నటువంటి వాడు, విశ్వాసములో స్థిరుడైనటువంటి వాడు. దీని అర్థం ఏంటంటే, అబ్రహాము విశ్వాసమందు నిలకడగా ఉన్నటువంటి వారు. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసమందు బలవంతుడిగా ఎదుగుతూ ఉన్నాడు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇస్సాకు పుట్టాడు, పెద్దవాడయ్యాడు. 12 సంవత్సరాల కాలం వచ్చింది. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ అబ్రహామా, ఓ అబ్రహామా అన్నప్పుడు అబ్రహాము దేవుని పట్ల ఏ విధమైనటువంటి జవాబిస్తున్నాడంటే, చిత్తము ప్రభువా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా. చూడండి, ఆ కాలంలో దేవుడు తన యొక్క భక్తులైనటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు, వారిని స్పష్టంగా పేరు పెట్టి పిలిచినప్పుడు వారు ఇస్తున్నటువంటి చక్కటి జవాబు ఏంటంటే, చిత్తము ప్రభువా. ఇక్కడ అబ్రహాం కూడా అట్టగా అంటున్నాడు. ఏమంటాడంటే, చిత్తము ప్రభువా. ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడతాడా? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎట్లా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా. చెప్పరా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన సేవకుని నోట మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడే మీతో స్వయంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మీ జీవితాలు సరి చేసుకోకపోతే రహస్య రాకలో మీరు ఎత్తపట్టడం చాలా కష్టమైంది. 7 సంవత్సరాల శ్రమల కాలంలో మీరు ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. దేవుడు విన్నారా? దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము పిలిచినప్పుడు అబ్రహాము జవాబు చిత్తం ప్రభు అంటాడు. వెంటనే దేవుడు తన యొక్క వాక్కును అబ్రహాముతో చెప్తాడు. ఓ అబ్రహామా, నీకు ఒక్కడయ్యన నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా దేశం వెళ్ళి అక్కడ నేను చూపించు పర్వతం మీద నీవు కుమారుడు నాకు
బలర్పించు. బైబిల్లో ఆ మాట గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక ఏం రాయబడిందంటే అబ్రహాము విశ్వాసమును బట్టి శోధింపబడిను అనే మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన ఆ పత్రికలో 11వ అధ్యాయంలో ఈ మాట మనకు కనపడుతుంది. దేవుడు బిడ్డలారా, అబ్రహాం అంటే విశ్వాసాన్ని బట్టి శోధింపబడ్డాడంట. అబ్రహాముకి లేక కలిగినటువంటి సంతానము, అబ్రహాం 100 సంవత్సరాల వయసులో కలిగినటువంటి సంతానము, లేక కలిగినటువంటి కుమారుడు, వాగ్దాన పుత్రుడు, అబ్రహాం యొక్క ఆశయాలు, అబ్రహాం యొక్క ఆశలు, అబ్రహాం యొక్క కోరికలు, అబ్రహాం యొక్క ఆలోచనలన్నీ కూడా తనకు ఒక్కడైనటువంటి తన కుమారుడి మీదే ఉన్నాయి దేవుని బిడ్డ. అయితే అటువంటి కుమారుడిని దేవుడు ఏమంటాడంటే బలిగా అర్పించమంటున్నాడు. కానీ అబ్రహాం అంట కొంతసేపు విశ్వాసాన్ని బట్టి శోధింపబడినప్పటికీ చివరికి ఏం చేస్తాడంటే దేవుని మాట కంటే నా కుమారుడు ఎక్కువ కాదు, దేవుని కంటే నా కుమారుడు ఎక్కువ కాదని భావించి తన యొక్క కుమారుడు ఇస్సాకును దేవుడు పెట్టారా మోరియా దేశం తీసుకెళ్ళి అక్కడ దేవుడు చూపించు పర్వతం మీద అబ్రహాము తన కుమారుని బలర్పించబోతుండగా జీవం లేనటువంటి దేవుడు ఆకాశమందు దేవుడు పెట్టారు. రెండోసారి మాట్లాడితే ఏమంటాడంటే ఓ అబ్రహామ ఆ చిన్నవారి మీద చెయ్యి వేయవద్దు. ఎందుకంటే దేవుడు బలిని కోరే దేవుడు కాదు, కనికరాన్నే కోరతాడు కానీ బలిని కోరే దేవుడు కాదు. అబ్రహాము విశ్వాసమందు బలవంతుడు. ఆ విశ్వాసాన్ని బట్టి వచ్చినటువంటి పరీక్షలో అబ్రహాము నిలిచినటువంటి బలవంతుడిగా మార్చబడ్డాడు. దేవుడు ఏదైనా వరం ఉన్నటువంటి ఆ శాతాన్ని తీసివేయగలడు, ఆ చెట్టును తీసివేయగలడు. కానీ వారి ముందు పరీక్షకు దేవుడు ఆ చెట్టును అందించాడు. దేవుడు వింటారా? అంతేకాకుండా మరి సంసోని మరల దేవుడు బలవంతుడిగా చేయగలడు, శరీరాన్ని పక్కకు తప్పించగలడు. కానీ సంసోని యొక్క బలాన్ని పరీక్షించడానికి దేవుడు వింటారా? దేవుడు ఆ డెలీల్ అనేటువంటి స్త్రీని సంసోను ముందు ఎదురుగా పెట్టాడు. కానీ సంసోని ఫెయిల్ అయ్యాడు, ఆదాము ఫెయిల్ అయ్యాడు. అబ్రహాం ఒక్కడే దేవుని బిడ్డారా విశ్వాసమందు బలవంతుడుగా పాస్ అయ్యాడు. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి మనందరం కూడా విశ్వాసమందు బలవంతుడుగా యేసు నామములో పాస్ అవుదువుగాక. హల్లెలూయా.